హాయ్ హలో నమస్తే. ఈ బ్యాట్కి అయితే ఇండికేటర్ అయితే చూపిస్తుంది, స్పార్క్ రావట్లేదు. చూడండి, స్పార్క్ అయితే అస్సలు రావట్లేదు. ఇండికేటర్ అయితే చాలా బ్రైట్గా పడుతుంది, స్పార్క్ చూపించట్లేదు. అది నేనైతే ఓపెన్ చేద్దాం. అయితే ఓపెన్ చేశాను. దీనికైతే లిథియం అయన్ బ్యాటరీ ఉంది. అలాగే యూఎస్బి ఛార్జింగ్ 5 volts ఛార్జర్తో ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే పవర్ సప్లై పెట్టేస్తాం కదా, దీనికైతే ఛార్జర్తో ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. కెపాసిటర్ అయితే ఇక్కడ డ్యామేజ్ కనపడట్లేదు. ట్రాన్స్ఫార్మర్ ఒకసారి చెక్ చేద్దాం. ఇండికేటర్ అయితే వస్తుంది, స్పార్క్ లేదనమాట. ఎలాంటి స్పార్క్ చూపించలేదు. మనం చెక్ చేయడానికి టెస్టర్లో బల్బ్ వస్తుంది కదా, నియాన్ బల్బు, ఆ బల్బ్ అయితే పెట్టి చెక్ చేద్దాం. మీకు ట్రాన్స్ఫార్మర్కి 6 లెగ్స్ వస్తాయి. చూడండి, అవతల 3 ఇతల 3 ఉంటాయి. ఇతల ఈ 2 హై వోల్టేజ్వి. ఈ బల్బ్ అనేది ఆ 2 పోల్స్కి టచ్ చేస్తాము. బల్బ్ ఒకవేళ గ్లో అయిందంటే ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ఉన్నట్లు. గ్లో అవ్వట్లేదు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ పోయింది అనుకుంటున్నా. స్విచ్ ఆఫ్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్ తీసేస్తాము. సోల్డరింగ్ అయితే మొత్తం రిమూవ్ చేస్తున్నా. సోల్డరింగ్ మొత్తం అయితే రిమూవ్ చేసేసుకుంటున్నాం. సోల్డరింగ్ ఇంకొంచెం ఉంది. ట్రాన్స్ఫార్మర్ పోల్స్ మీద ఇంకొక లైట్ ఉంది, అది కూడా తీసేసాను. ట్రాన్స్ఫార్మర్ అయితే ఈజీగా బయటకు వచ్చేసింది. హోల్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. మళ్ళీ వేరే ట్రాన్స్ఫార్మర్ కూర్చోబెట్టినప్పుడు ప్రింట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. పాత ట్రాన్స్ఫార్మర్ కదా, పక్క పెట్టేద్దాం. వేరే బోర్డులోంచి తీసాను. ఇది కూడా ట్రాన్స్ఫార్మర్ అయితే కూర్చోబెట్టేస్తున్నాను. ఇది ఎలా చెక్ చేయాలనేది ఇంకో వీడియో చేస్తాను. ప్రింట్ అయితే ఎటువంటి డ్యామేజ్ కాలేదు. సాల్వింగ్ చేసేద్దాము అన్ని పోల్స్కి. పోల్స్కి అయితే నీట్గా సాల్వింగ్ చేసేసాను. ఇంకో దానికి టచ్ అవ్వకుండా కొంచెం క్లీన్ చేసుకుందాం బ్రష్తో.
ఈ ట్రాన్సిస్టర్ కూడా హీట్ అవుతుంది, అది కూడా తీసేస్తున్నాను. దీని ట్రాన్సిస్టర్ నెంబర్ వచ్చేసి D882 D882. నా దగ్గర అయితే కొత్తగా ఉన్నాయి ట్రాన్సిస్టర్స్, అందులోంచి ఒకటి తీసుకుందాం. ట్రాన్సిస్టర్ పాతది ఎలా ఉండేది అలాగే సిట్టింగ్ చేసుకోండి. ట్రాన్సిస్టర్ అయితే సాల్వింగ్ చేశాను. ఒకసారి ఆన్ చేసి బల్బ్ పెట్టి చెక్ చేద్దాం. చూసారా, బల్బ్ గ్లో అవుతుంది. ట్రాన్స్ఫారం ప్రాబ్లం ఉండేది, క్లియర్ అయిపోయింది. ట్రాన్సిస్టర్ కూడా ఎందుకు చేంజ్ చేశానంటే అది కాస్త హీట్ అవుతుంది, భవిష్యత్తులో పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చేంజ్ చేశాను. స్పార్క్ చూడండి, ఓకే, స్పార్క్ బాగా వస్తుంది. సరే షార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు జాయింట్ చేస్తాం కదా మెస్ వైర్లు, షాక్ కొట్టే అవకాశం లేకుండా ముందే షార్ట్ చేశాను కెపాసిటర్. తర్వాత బ్యాడ్ మెస్ వైర్లు అయితే జాయిన్ చేస్తున్నా. ట్రాన్సిస్టర్ కొత్త చేశాను కదా, దాని లెగ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఓకే, లెగ్స్ అని కట్ చేసేసాను. మామూలుగా ఫిట్టింగ్ చేసేద్దాం. ఛార్జింగ్ మాడ్యూల్కి అయితే 2 ప్లాస్టిక్ ఫోల్స్ ఉన్నాయి, దానిపైన సాల్వింగ్ చేసేస్తే అవి కదలకుండా సెట్ అయిపోతుంది. ఇండికేటర్ లైట్స్ కొంచెం లోపలికి వెళ్ళి బయటకు పెట్టుకున్నాను. అది ఇండికేటర్ అయితే పడుతుంది, స్పార్క్ కూడా వస్తుంది. ఓకే, నేనైతే ప్రతి చోట చెక్ చేసుకుంటాను ఏదైనా ఫాల్ట్ ఉందా అనేది. ఇప్పుడైతే కవర్ పెట్టేసి మొత్తం ప్యాక్ చేసుకుందాం. ప్రతి చోట ఎందుకు చెక్ చేస్తానంటే మళ్ళీ మళ్ళీ తీసే అవకాశం రాకూడదు కాబట్టి. ఇది మొత్తం ప్యాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తాను. చూడండి, మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. స్పార్క్ అయితే చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.